డబుల్ ఇంజిన్ సర్కార్ పరిపాలన ఎలా ఉంటుందో ఏపీలో చూస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పర్యటించిన ఆయన గత టీడీపీ హయాంలో ప్రారంభమై వైసీపీ పాలనలో నిలిచిపోయిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. వైసీపీ పాలకుల తప్పిదం వల్లే పోలవరం ప్రాజెక్టులో కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినట్టునే మొదటి పర్యటనే పోలవరం పెట్టుకుని దానికి కూడా ఒక షెడ్యూల్ కూడా మేము రూపొందించుకున్నాం. అందులో షెడ్యూల్లో భాగంగానే ఆ డయాఫ్రమ్ వాల్ మళ్ళీ కొత్తగా నిర్మాణం ఏదైతే గత ప్రభుత్వ నిర్వాహకంతో విధ్వంసం గురైనటువంటి డయాఫ్రమ్ వాల్ని మళ్ళీ కొత్తగా నిర్మాణం చేయలేనటువంటి ఆలోచనతో మరి నిర్మాణం చేస్తూ ఉన్నామనంటే మరి వేళ గత జగన్మోహన్ రెడ్డి కూడా మరి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 2025 డిసెంబర్ కల్లా డయాఫ్రమ్ వాల్ని పూర్తి చేయాలి అనేటువంటి ఒక లక్ష్యం ఏదైతే పెట్టుకున్నామో దానికి అనుగుణంగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ 2027 డిసెంబర్ కల్లా ఈ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం దానికి అనుగుణంగా మేము కూడా సేకరించి కూడా ఏ రోజు ఎన్ని క్యూబిక్ మీటర్స్ ఎన్ని స్ట్రెంగ్త్ ఎంత ముందుకు వెళ్తుందో వర్క్ అనేది ఎప్పటికప్పుడు వెబ్సైట్ ద్వారా అదేవిధంగా మా యొక్క ఫిజికల్ ఇన్స్పెక్షన్ కూడా చేసుకుంటూ ఆ షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేటువంటి విధంగా పనిచేసేటువంటి విధంగా మేము కానీ మా ఇరిగేషన్ శాఖ కూడా పనిచేస్తున్నామనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ